పాలకీర్తి రవి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. నేను ఒక విషయం తెలియజేస్తున్నాను నా శ్రీరానికి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత, కరెక్ట్గా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత స్వయంగా సీతారెడ్డి రెడ్డి గారే ఈ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. స్వయంగా మన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సీతారెడ్డి రెడ్డి గారే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చారు. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దీని అర్థం ఏందనేది నేను ఒక్కసారి మీరందరూ నెల్లూరు రూరల్ ప్రజలు, నా సోదరులైనటువంటి మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే స్వయంగా ఆయన నోటి నుండి నేను ఎలా చేయలేకపోయాను, ఈయన అభివృద్ధి చేసేటటువంటి వ్యక్తి కాబట్టి, అప్పుడు కూడా ఎక్కడున్నాడు ఆయన? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాల అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి పక్క నుండి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా పోయాడు. ఆ పట్టించుకోకుండా పోయినటువంటి బాధని ఆయన నిలబుచ్చాడు. ఈరోజు ఇప్పుడు కరెక్ట్గా 4 రోజుల క్రితమే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే అభివృద్ధి చేస్తారు, ఇంకెవరు అభివృద్ధి చేయరు, ఆయన వచ్చాడు కాబట్టి ఈ రూరల్ నియోజకవర్గం ఖచ్చితంగా బాగుపడుతుందని స్వయంగా ఆయన వాక్చాతుర్యంతో, ఆయన మాటలతో తెలియజేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు, నేను ఓడిపోతున్నానని అర్థం చూపించాడు. అలాగే నేను ఇంకో మాట చెప్తున్నా. పోయినసారి ఆయన 2014లో ప్రతిపక్షంలో ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాని గుర్తు మీద తిరిగి గెలిచి ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఒక బుడదగుంటలో దిగాడు. గుర్తుందా అందరికీ? ఆ బుడదగుంటలో దిగినప్పుడు ఆయనతో పాటు ఒక 4 ఆయనతో పాటు దిగారు. ఇప్పుడు ఈ 4 ఎక్కడున్నారని నేను అడుగుతున్నా. ఈ 4 ఎక్కడున్నారు? నువ్వు నిజంగా మంచోడివైతే, నీ మీద విశ్వాసం ఉంటే, నీ మీద ప్రేమ ఉంటే, మళ్ళీ నీ ఈ నియోజకవర్గంలో నువ్వు గెలుస్తావనే నమ్మకం వాళ్ళకు ఉంటే నీ వెనకుండొద్దా అని నేను అడుగుతున్నా. ఈరోజు మంచివారైనటువంటి పెద్ద ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి వెనక ఈరోజు ఉన్నారు ఆ 4. ఇంకో విషయం తెలియజేస్తున్నా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దాడులు చేస్తారా? ఇదేందా? ఇదే ఇంత విచిత్రంగా ఉందా? ఎక్కడైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఈ సంస్కృతి ఉందా అని నేను అడుగుతున్నా. ఎప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దాడులు చేయించరయ్యా, మనం చేయిస్తాం. గుర్తుందా? నువ్వు నిజంగానే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక దళిత బిడ్డ, మా దళిత బిడ్డ మాతం కృష్ణ, అతని మీద నువ్వు దాడి చేయాలా, హత్యాయత్నం చేయాలా, దొరికితే సంపెడతామని చూడాలా. అలాగే మైనారిటీ సోదరుని కూడా ఎంత విధంగా మళ్ళీ పెద్ద దాడులు చేస్తారా? ఎవరైనా నమ్ముతారా ఈ విషయాన్ని? తప్పు కదా. ప్రజలు కూడా చూస్తున్నారు. దాడులు చేసే వాళ్ళు ఎవరు, చేయించే వాళ్ళు ఎవరు, వ్యతిరేకంగా మాట్లాడితే వచ్చే వాళ్ళు ఎవరు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి నేను చెప్తున్నా. అలాగే తెలుగుదేశం పార్టీలో ఆ రోజు యువత అధ్యక్షులుగా ఉన్నటువంటి కృష్ణ మీద కూడా నువ్వు హత్యాయత్నం చేసావు. తిరుమల నాయుడు మీద కూడా హత్యాయత్నం చేసావు. ఇప్పుడు నీకు వీళ్ళందరూ నీ వెనకుండి గెలిపిస్తారని నీకు నమ్మకం ఉందా అని నేను అడుగుతున్నా. నేను ఒక విషయం చెప్తున్నాను నా శ్రీలన్న, నీ ఓటమి అయితే ఖచ్చితంగా నువ్వు అంగీకరించాల్సిందే. అది నీకు కూడా తెలుసు. కాకపోతే మేకపోతే గంభీరం లాగా నేను 40 ఏళ్ళతో గెలుస్తాను, నేను 30 ఏళ్ళతో గెలుస్తానని చెప్పుకునేది అది నీకు కూడా తెలుసు. నేను గెలవలేవని. కేవలం ఇప్పుడు ఏదైతే ఎంపీగా పోటీ చేస్తున్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మీరు ఏదైనా 4 చిల్లర వాళ్ళు రాలుతాయని ఉద్దేశంతోనే నేను 40 ఏళ్ళు 30 ఏళ్ళు అని చెప్పి నీ మిత్రులతో, నీ సోదరులతో, టీఎంల దగ్గర ఈ యొక్క తప్పుడు ప్రచారం చేయిస్తున్నాం. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను చెప్తున్నానన్న. మళ్ళా నీ రెడ్ బుక్లు, ఎర్ర బుక్లు, ఆయన లోకేష్ ఏమో రెడ్ బుక్ తీశాడు. అదే బుక్ మీ తమ్ముడు నువ్వు తీస్తున్నారంట. ఆల్రెడీ పేర్లు ఉన్నాయంట, మొదటి వరుస సీరియల్గా 25 మంది పేర్లు ఉన్నాయంట. 25 మంది పేర్లో మొదటి పేరు ఎవరిదో చెప్పారు, నాకు తెలీదు, మా మిత్రులు చెప్పారు, నేను విన్నా. నేను ఒకటే చెప్తున్నానన్నా, ఎర్ర బుక్లు వచ్చినా గ్రీన్ బుక్లు వచ్చినా నువ్వు గెలిచేదిలే, నువ్వు చేసేదిలే. ఇది ఖచ్చితం. నీ ఓటమిని ప్రజలు ఎప్పుడెప్పుడు
ఎప్పుడు చూద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారన్న శ్రీధరన్న. పల్లెటూరులోకి వెళ్ళి చూడు, ఏ పంచాయతీలో చూసినా 18 పంచాయతీలు 26 డివిజన్లో ఇప్పటికి డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిద్దామా, ఎప్పుడు కోటమిరెడ్డి సీతారెడ్డిని ఓడిద్దామా, ఆయన అబద్ధపు మాటలన్నింటినీ కూడా ఇంకా మేము నమ్మం. 2 సార్లు అవకాశం కల్పించాం, ఇక 3వసారి అవకాశం ఇవ్వని చెప్పి కళాఖండిగా నెల్లూరు రూరల్ ప్రజలు చెప్తున్నారన్నా. ఆదాల మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, ఈసారి ఆదాలను గెలిపిస్తాం, మా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో మేమే ప్రయాణించుకుంటామని చెప్పారన్నా. ఇది గుర్తుపెట్టుకున్నా.